శిష్యుడైన అర్జునుడు గురువైన కృష్ణుడిని చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. స్వామీ, సూర్యదేవుడు వయసులో మీకంటే ఎంతో పెద్దవాడు, మరి అలాంటిది మీరు ఈ జ్ఞానాన్ని ఆయనకు ఎలా బోధించగలిగారు అని. ఆలోచిస్తే ఇది చాలా లాజికల్ ప్రశ్న కదండి. ఈ ఒక్క చిక్కుముడిని విప్పడంతోనే మన అన్వేషణ అసలుసిసలైన మలుపు తీసుకుంటుంది. మరి ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా మనం ఆ జ్ఞానాన్ని ఇస్తున్న గురువు గురించి తెలుసుకోవాలి. అసలు ఆయన ఎవరు, ఆయన స్వభావం ఏంటి? ఈ విషయాలు అర్థమైతేనే ఆ జ్ఞానం యొక్క అసలు విలువ మనకు బోధపడుతుంది. అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం మన ఆలోచనా పరిధిని ఒక్కసారిగా బద్దలు కొడుతుంది. ఆయన ఏమన్నారంటే, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, అవన్నీ నాకు గుర్తున్నాయి, కాని నీకు గుర్తులేవని. చూశారా? ఒక్క వాక్యంతో మన దృష్టిని ఈ ఒక్క జీవితం నుంచి అనంతమైన జన్మల చక్రం వైపు తిప్పారు. ఇది మన అస్తిత్వానికే ఒక కొత్త డైమెన్షన్ ఇస్తుంది. మరి ఆయనకు అన్నీ ఎలా గుర్తున్నాయి? ఎందుకంటే ఆయన మనలాంటి సాధారణ జీవి కాదు. ఆయనకు పుట్టుక లేదు. ఆయన దివ్య శరీరానికి నాశనం లేదు. ఆయనే సర్వలోకాలకు అధిపతి. అంతెందుకు, ప్రతి యుగంలోనూ తన సొంత శక్తితో అవతరిస్తూనే ఉంటారు. అయితే ఆయన ఎందుకు అవతరించాలి? అదేమైనా యాదృచ్ఛికంగా జరుగుతుందా? అస్సలు కాదు. ఎప్పుడైతే ధర్మం దెబ్బదని అధర్మం పెరిగిపోతుందో అప్పుడు మంచివాళ్లను కాపాడటానికి, చెడ్డవాళ్లను శిక్షించటానికి, మళ్లీ ధర్మాన్ని నిలబెట్టటానికి ఆయన వస్తారు. మోక్షమే అంతిమ లక్ష్యమైతే మరి దానికి అడ్డుపడేదేంటి? ఇక్కడే మనం మానవజాతి ఎదుర్కొనే అతిపెద్ద సవాలు దగ్గరికి వస్తున్నాం. అదే కర్మ. మనం చేసే ప్రతి పని మనల్ని ఎలా బంధిస్తుంది? ఆ గందరగోళమేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనం పనులెందుకు చేస్తాం? మంచి మార్కులు రావాలని చదువుతాం, ప్రమోషన్ వస్తుందని కష్టపడతాం. అంటే మనం చేసే పని ఫలితం మీద ఒక ఆశ పెట్టుకుంటాం. దీన్నే సకామకర్మ అంటారు. ఈ ఫలితం మీద ఉన్న ఆసక్తే మనల్ని కర్మచక్రంలో బంధించే అసలైన గొలుసు. ఇక్కడే అసలైన మేధోపరమైన సవాలు మొదలవుతుంది. జ్ఞాని అయినవాడు ఎలా ఉంటాడంటే, పని చేస్తున్నాగూడా, అంటే కర్మలో ఉన్నా దాని ఫలితానికి అంటకుండా ఉంటాడు. అంటే అందులో అకర్మను చూస్తాడు. అదే సమయంలో ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నా, అంటే అకర్మలో అతని మనసులో జరిగే ఆలోచనలు కూడా కర్మ కిందికే వస్తాయని గ్రహిస్తాడు. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కాని ఇదే విముక్తికి తాళం చెవి. మరి కర్మ ఇంత సంక్లిష్టంగా ఉంటే మనం సరైన మార్గంలో ఎలా నడవాలి? దీనికి పరిష్కారం లేదా? ఉంది. గ్రంథం ఒకే ఒక్క శక్తివంతమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. అదే అతీంద్రియ జ్ఞానం. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. బాగా మండుతున్న నిప్పు కట్టెలను ఎలా కాల్చి బూడిద చేస్తుందో, అలాగే జ్ఞానమనే నిప్పు మనం చేసిన కర్మలన్నింటినీ, వాటి ఫలితాలను కాల్చి బూడిద చేస్తుంది. అంటే జ్ఞానంతో చేసే ఏ పని మనల్ని బంధించదన్మాట. సరే, బానే ఉంది. జ్ఞానంతో పనిచేయాలి అంటున్నారు. మరి అది ఎలా? అంటే ఏంటి? దీనికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. మొదటిది, చేసే పని ఫలితం మీద ఆశ వదిలేయడం. రెండోది, గెలుపోటములను ఒకేలా చూడ్డం. ఇంకోటి, మనస్సుని, బుద్ధిని మన కంట్రోల్లో ఉంచుకోవడం. నాది, నా ఆస్తి అనే భావనను వదిలేయడం. ఇలా కేవలం బ్రతకడానికి అవసరమైన పనులు మాత్రమే చేయడం. ఈ పద్ధతిలో పనిచేస్తే మనం చేసే ఏ పని మనల్ని బంధించదు. ఈ విధంగా పనిచేసినప్పుడు మన పనులన్నీ మన కోసం కాకుండా ఒక యజ్ఞంలా మారిపోతాయి. అవి మనల్ని బంధించే బదులు మనల్ని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్లే మార్గాలుగా మారతాయి. అప్పుడు మనం చేసే ప్రతి పని ఒక ప్రార్థన అవుతుంది. జ్ఞానంతో పనిచేయడం, ఈ మాట ఇంకాస్త అస్పష్టంగా అనిపించవచ్చు. అందుకే గ్రంథం మనకు యజ్ఞం అనే కాన్సెప్ట్ ద్వారా కొన్ని ప్రాక్టికల్ మార్గాలను చూపిస్తోంది. ఈ యజ్ఞాలు ఏంటి, వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. యజ్ఞం అనగానే మనకు గుర్తొచ్చేది వస్తువులను అగ్నిలో వేయడం. కాని ఇక్కడ అర్థం చాలా లోతైనది. కేవలం వస్తువులను త్యాగం చేయడం ముఖ్యం కాదు, ఏ భావనతో, ఏ చైతన్యంతో ఆ పని చేస్తున్నామన్నదే ముఖ్యం. జ్ఞానం లేకుండా చేసే త్యాగం బంధిస్తే, జ్ఞానంతో చేసే యజ్ఞం విముక్తినిస్తుంది. యజ్ఞమంటే ఒకే దారిలో వెళ్లడం కాదు. ఇక్కడ చూసినట్లు అది మన ఆస్తులను దానం చేయడం కావచ్చు, కఠినమైన తపస్సు చేయడం కావచ్చు, వేదాలను చదవడం కావచ్చు, లేదా మన ఇంద్రియాలను, శ్వాసను నియంత్రించడం కూడా కావచ్చు. సరైన జ్ఞానంతో చేస్తే ఇవన్నీ కూడా విముక్తికి దారితీసే యజ్ఞాలే. మార్గాలు వేరైనా
అందరి గమ్యం ఒక్కటే. ఏ యజ్ఞమార్గాన్ని ఎంచుకున్నా అది మనల్ని పాపఫలాల నుండి శుద్ధి చేసి ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరం వైపు నడిపిస్తుంది. ఇప్పటిదాకా మనం జ్ఞానం, కర్మ, యజ్ఞం గురించి తెలుసుకున్నాం గదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద శత్రు అయిన సందేహాన్ని, అజ్ఞానాన్ని ఎదుర్కోవడానికి ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అయితే ఇంత శక్తివంతమైన జ్ఞానాన్ని కేవలం పుస్తకాలు చదివి తెలుసుకోలేం. దానికోసం సత్యాన్ని చూసినా, అనుభవించిన ఒక గురువు దగ్గరికి వినయంగా వెళ్ళాలి, సేవ చెయ్యాలి, ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. అప్పుడే దాని అసలు సారం మనకందుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన భరోసా ఉంది. ఒక వ్యక్తి ఎంత పెద్ద పాపి అయినా సరే, ఈ సంసార సాగరంలో ఎంత మునిగిపోయినా జ్ఞానం అనే పడవ ఎక్కితే చాలు. ఆ పడవ వాళ్ళని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు, అంటే దుఃఖానికి ఆవల ఉన్న తీరానికి చేరుస్తుంది. చివరిగా ఒక శక్తివంతమైన పిలుపు. నీ గుండెల్లో అజ్ఞానం వల్ల పుట్టిన సందేహాలన్నిటినీ జ్ఞానమనే ఆయుధంతో నరికి వెయ్యి, యోగంతో సిద్ధమై నిలబడి పోరాడు. ఈ జ్ఞానం కేవలం తెలుసుకోవడానికి కాదు, ఆచరించడానికి. మన సందేహాలను, భయాలను జయించి ధైర్యంగా ముందుకు సాగడానికి ఇదొక ఆయుధం. చూసారా, ఈ చర్చ మొదలయ్యేదే సరిగ్గా ఈ ప్రశ్నతో. ఇక్కడ అర్జునుడు చాలా సూటిగా అడుగుతున్నాడు, అయ్యా, నాకు క్లారిటీ కావాలి. పని వదిలేయడమా లేక పనిలోనే నిమగ్నమవ్వడమా, ఏది బెటర్? ఇది మనలో చాలామందికి లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో వచ్చే కన్ఫ్యూజనే కదా. అంటే మన ముందు 2 దారులు ఉన్నాయన్నమాట. ఒకటి, పనిని వదిలేయడం, అంటే ప్రపంచం నుంచి వైదొలిగి ఏ పని చేయకుండా ఉండటం. రెండోది, భక్తితో పనిచేయడం, అంటే ప్రపంచంలోనే ఉంటూ పూర్తి డెడికేషన్తో మనం చేయాల్సిన పనులు మనం చేయడం. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణే మన చర్చకు మూలం. అయితే ఇక్కడొచ్చే సమాధానం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఆధ్యాత్మికత అంటే అన్నీ వదిలేయడమే కదా. కాని ఈ గ్రంథం చెప్పేది దానికి కంప్లీట్గా ఆపోజిట్. పనిని వదిలేయడం కంటే కూడా అంకితభావంతో పనిచేయడమే బెస్ట్ అని చెబుతోంది. ఈ ఒక్క పాయింట్ మొత్తం చర్చను మార్చేస్తోంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది, పని చేస్తూ ఉండటమే ఒక రకమైన త్యాగం? అదెలా అవుతుంది? ఈ ప్రశ్న మనని అసలు కాన్సెప్ట్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్తుంది. ఏమిటి అనే దానినుంచి ఎలా అనే దానివైపు మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక్కడే అసలు విషయముంది. త్యాగం అనే మాటకు అసలు అర్థమేంటో ఇక్కడ తెలుస్తుంది. త్యాగమంటే పనులను వదిలేయడం కాదు, పని వల్ల వచ్చే ఫలితాలను ద్వేషించకుండా, అలా అని వాటికోసం వెంపర్లాడకుండా ఉండటం. అంటే సుఖం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కుంగిపోవడం ఇలాంటివి ఉండవనమాట. లాభం, నష్టం, గెలుపు, ఓటమి ఇలాంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండటమే నిజమైన త్యాగం. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉందండి. తామరాకు నీళ్లలోనే ఉంటుంది, కాని దానికి ఒక్క చుక్క నీరు కూడా అంటదు. అచ్చం అలాగే జ్ఞాని అయిన వ్యక్తి ప్రపంచంలో అన్ని పనులు చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఉంటాడు. కర్మ చేస్తూనే దాని పాపపుణ్యాలకు అతీతంగా ఉండగలగడం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఈ టేబుల్ చూస్తే ఈ 2 రకాల మైండ్ సెట్ల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు కేవలం కర్మఫలాల కోసమే అత్యాశపడేవాడు ఆ బంధంలోనే చిక్కుకుపోతాడు. మరోవైపు తను చేసే ప్రతి పని ఫలితాన్ని దైవానికి అర్పించేవాడు స్వచ్ఛమైన శాంతిని పొందుతాడు. చూసారా, మనం ఎంచుకునే దారిని బట్టి ఫలితం ఎంత తేడాగా ఉంటుందో. సరే, ఇదంతా థియరీపరంగా బాగుంది, కాని ప్రాక్టికల్గా మన రోజువారీ జీవితంలో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ తాత్విక స్థితి అనేది ఏదో గొప్ప గొప్ప పనులకు మాత్రమే సంబంధించింది కాదు. మన ప్రతిరోజూ, ప్రతి క్షణం మనం చేసే ప్రతి పనిలోనూ ఉంటుంది. మనం చూసే చూపులో, వినే మాటలో, తినడంలో, తిరగడంలో, నిద్రపోవడంలో, చివరికి ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఈ చైతన్యం ఉంటుంది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన, చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇన్ని పనులు చేస్తూ కూడా ఆ వ్యక్తికి లోపల ఏమనిపిస్తుందంటే, నేనసలేమీ చెయ్యట్లేదు అని. భలే విచిత్రంగా ఉంది గదూ, ఇదెలా సాధ్యం? దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అసలే నేనెవరు? నా శరీరమా? నా ఇంద్రియాలా? లేక వాటికి భిన్నమైన ఆత్మా? దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి తెలుస్తుంది, పనులు చేసేది శరీరం, ఇంద్రియాలు. కాని నిజమైన నేను అంటే ఆత్మ. వీటన్నిటికీ కేవలం ఒక సాక్షి మాత్రమే.
ఈ అవగాహన వచ్చినప్పుడు పనులు చేస్తున్నా వాటికి అతీతంగా ఉండటం సాధ్యమవుతుంది. ఈ రకమైన డిటాచ్మెంట్ అంటే అంటిముట్టని తత్వం ఒక అద్భుతమైన ఫలితానికి దారితీస్తుంది. అదే సమదృష్టి. అంటే ప్రపంచాన్ని చూసే మన యాంగిలే మొత్తం మారిపోతుందన్నమాట. మరి ఈ సమదృష్టి అంటే ఏంటి? అంటే ఒక గొప్ప పండితుడును చూసినా, లేదా ఒక ఆవును చూసినా, లేదా ఒక ఏనుగును చూసినా, ఒక కుక్కను చూసినా, ఇంకా చెప్పాలంటే ఆనాటి సమాజంలో అత్యంత తక్కువగా చూసే ఒక చెండాలుణ్ణి చూసినా సరే, జ్ఞాని అయినవాడు అందర్నీ ఒకేలా చూస్తాడు. పైకి కనిపించే తేడాలు కాదు, లోపల ఉన్న ఒకే తత్వాన్ని చూడగలగడం. అదే అసలైన జ్ఞానం. పండితుడు, పశువు, పేదవాడు అందరిలోనూ ఒకే దైవత్వాన్ని చూడగలగడం. మరి ఈ మార్గంలో నడిస్తే చివరికి ఏం దొరుకుతుంది? శాంతి. ఎలాంటి శాంతి అంటే ఇష్టమైనది దొరికినప్పుడు పొంగిపోరు, కష్టమొచ్చినప్పుడు కుంగిపోరు. కోపం, కోరికలాంటి ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలరు. వాళ్లకి ఆనందం బయటనుంచి రాదు, వాళ్ల లోపల నుంచే వస్తుంది. ఎలాంటి సందేహాలు లేకుండా అందరి మంచి కోసం పనిచేస్తారు. సరే, మరి ఈ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏమైనా ప్రాక్టికల్ పద్ధతి ఉందా? అంటే ఉంది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారు. ముందుగా మన దృష్టిని బయటి విషయాల నుంచి లోపలికి మళ్లించాలి. తర్వాత కనుబొమ్మల మధ్య దృష్టిని కేంద్రీకరించాలి. శ్వాసను నియంత్రించాలి. మనసుని, ఇంద్రియాలని, బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి. ఇలా కోరిక, భయం, కోపం లాంటి వాటినుంచి బయటపడి విముక్తిని లక్ష్యంగా చేసుకోవాలి. ఇక చివరిగా ఈ శాంతిని పూర్తిగా మన సొంతం చేసుకోవడానికి ఒక కీలకమైన అవగాహన అవసరం. అదేంటంటే మనం చేసే ప్రతి పనికి, ప్రతి యజ్ఞానికి, ప్రతి తపస్సుకు అసలైన లబ్ధిదారుడు దైవమేనని, ఆయనే అందరి మంచి కోరేవాడని తెలుసుకోవడమే అది. ఈ అవగాహనతోనే సంపూర్ణమైన శాంతి దొరుకుతుంది.